నంద్యాల పట్టణంలో నేడు కర్నూలు జిల్లా పద్మశాలీయ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు, మొమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా సత్కరించారు। ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలీయ సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఇతర ప్రతినిధులు మరియు కర్నూలు జిల్లా పద్మశాలీయ సంఘం అధ్యక్షుడు భీమనపల్లి వెంకట సుబ్బయ్య, కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు। ఈరోజు కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం యొక్క విద్యార్థులకు ప్రతిభకు పట్టాభిషేకం అనే ఆ టైటిల్తో 135 మంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేస్తున్నారు। చాలా సంతోషకరమైన విషయం। ఈ యొక్క జిల్లా మొత్తం ఏరియా నుంచి విద్యార్థులు ఈ యొక్క పట్టాభిషేకం ప్రతిభకి స్కాలర్షిప్స్ తీసుకోవడానికి మరి ఇక్కడికి రావడం జరిగింది। వారికి శుభాకాంక్షలు। మరి యొక్క వారి తల్లిదండ్రులు కూడా ఎంతో శ్రద్ధతో చదివించి మరి 996 మార్కులు కూడా వచ్చినాయి ఒక్కొక్కరికి। మరి ఆ రీతిగా కష్టపడి చదివిన విద్యార్థులకు ఒక శుభాకాంక్షలు, మరి ఆశీర్వాదాలు। మరి మన కమిటీ కూడా, జిల్లా యంత్రాంగం కూడా మంచి పద్ధతి ప్రకారంగా డిసిప్లిన్గా మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి। కర్నూలు జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘము దాదాపు 14 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది। గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రతిభా పురస్కారాలను ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్న విద్యార్థులందరికీ కూడా మేము ఈ యొక్క ప్రోత్సాహకాలు అందిస్తూ, ప్రశంసా పత్రాలు ఇస్తూ, మెమోంటోలు ఇస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తూ గౌరవిస్తున్నాము। మరి పిల్లలందరూ కూడా ఈ విధంగా ఇంత ఉన్నతంగా చదివి మంచి ర్యాంకులు సాధిస్తున్నందుకు మేము గర్వపడుతున్నాము। మా పద్మశాలి ఆణిముత్యాలు ఈరోజు మాకు ఎంతో గర్వకారణంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది। మరి పిల్లలందరూ కూడా రాబోయేలో ఇంకా శ్రద్ధాభక్తులు చదివి ఎదిగే కొద్దీ ఒదిగి ఇంకా చక్కగా చదివి ఉన్నత స్థాయిలకు శిఖరాలు అధిరోహించాలని మేము మనసారి కోరుకుంటున్నాము। మరి ఈ కార్యక్రమానికి మా ఆహ్వానం అందించి అఖిల భారత అధ్యక్షుల వారు, మరి జనరల్ సెక్రటరీ జగన్నాథం గారు, అలాగే అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు, రాష్ట్ర రాయలసీమ ఉపాధ్యక్షులు, స్టేట్ మహిళా సంఘం అధ్యక్షురాలు, అలాగే మా యొక్క అఖిల భారత పద్మశాలి సంఘం సెక్రటరీ, అలాగే ఈ టీడీపీలో ఈరోజు పొలిట్ బ్యూరో సభ్యులుగా రావడం చాలా గర్వకారణంగా ఉంది। అందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి పెద్దలందరూ వచ్చి ఈ యొక్క ప్రతిభా పురస్కారానికి వచ్చి పిల్లలందరినీ ఆస్వాదిస్తున్నారు। మాకు ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత పెద్దలందరూ రావడం నాకు చాలా గర్వకారంగా ఉంది। అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా కుల బాంధవ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఏర్పాటు చేసినటువంటి పంచమ ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి వెంకట సుబ్బయ్య గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారికి, మరియు బుద్ధి నరసింహ గారికి, మరియు మా ధనంజయ గారికి, అందరికీ పేరు పేరున నమస్కారాలు। ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను। ఏదైతే కష్టపడి చదివి సాధించి 90% పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు। కర్నూలు జిల్లా పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో జరుగు ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినారు। నా పేరు వద్ది నరసింహులు। నేను అఖిల భారత పద్మశాలి సంఘంలో ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను। ఈరోజు ఈ ప్రతిభాశాలులు ఎవరంటే పద్మశాలీలు అనే యొక్క మాటకు 10వ తరగతిలో 596 మార్కులతో మా విద్యార్థులు రావడం మాకెంతో చాలా గర్వకారణము। ఇదే ప్రకారంగా ఈరోజు కర్నూలు జిల్లాగా ఆ విధంగా వచ్చారు।
కడప జిల్లాలో కూడా చెమ్మలమడుగు ఆశ అమ్మాయి 596 మార్కులు పద్మశాలి అమ్మాయి రావడం చాలా మాకు ఆనందదాయకం. ఈ విధంగా మా విద్యార్థులందరూ కూడా చాలా ఉన్నత స్థాయిలో కష్టపడి చదువుతున్నారు. కష్టపడే మనస్తత్వం ఉంది. సంస్కారవంతమైన మా పద్మశాలీల యొక్క ఉన్నత స్థితికి రాబోయే రోజుల్లో ఇంకా ఈ విద్యార్థులు ఇంకా ఉన్నత స్థితికి ఎదిగి ఉన్నత ఆలోచనలకు ఉన్నత సంస్కారవంతంగా ఉంటారని చెప్పేసి నేను వాళ్ళకు ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఇన్విటేషన్ చేసినందుకు మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది.